ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికి ఉండడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు మన కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఈ డైలాగ్ గుర్తుంది కదా, ఎలా మర్చిపోతాం? బాహుబలి అనే ధీరోధాత్తుడి క్యారెక్టర్ పలికిన ధైర్యవచనాలు కదా, అంత తొందరగా మర్చిపోలేం. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే జనసేన కకావికలమై యుద్ధం వదిలేసి పారిపోతుంటే జనసేనాని మంచి రైటర్కి పని కల్పించి పదునైన వాడి వేడి డైలాగులు పలికిస్తూ ఏది మరణం అనే తరహాలోనే జన సైనికుల చెవుళ్లపై మెదళ్లపై దాడి చేస్తున్నాడు. తప్పంతా తనలో ఉంచుకొని నెపం మాత్రం జన సైనికులపై రుద్దుతున్న ఈ జనసేనాని దొంగ నాటకాలు ఎండగట్టకపోతే మనం ఎందుకు అవుతాం? ముందుగా ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూశాక మన కౌంటర్ అటాక్ చూడండి. మనం మన నాయకుడి ఆశయాల కోసం ఇంతవరకు ఏం చేశామని నిరాశ, మనం ఏవేవో ఊహించుకుని మన అంచనాలకు తగ్గట్టు సీట్ల పంపకం జరగలేదని గుండెలు బాధేసుకుని షర్ట్లు చీచేసుకుని తలలు వచ్చేసుకుని మన పార్టీ మీదే మన నాయకుడి మీదే అసహనం కోపం ప్రదర్శిస్తున్నామే. ఐపాక్ అనే జలగ సంస్థ కోట్లు ఖర్చు పెట్టి మనపై రుద్దిన దిక్కుమాలిన మైండ్ సెట్ తో యుద్ధం మొదలవక ముందే అస్త్ర సన్యాసం చేసేస్తున్నామే. నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన అభ్యర్థులు అంతమందిని 2019లో నిలబెడితే మనమందరం ఎంతమంది విజయం కోసం యుద్ధ క్షేత్రంలో పనిచేశాం? మన అభ్యర్థులు ఎవరు? వారి అవసరాలేంటి? వారి ఆర్థిక స్థితిగతులేంటి? వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులు ఎన్ని? వారి పోటీదారులు ఎవరు? నియోజకవర్గ వారిగా మన ఓట్లెన్ని? ఓట్ మేనేజ్మెంట్ కి నిలబెట్టిన పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎంతమంది? అందులో చివరి వరకు బూత్ లో ధైర్యంగా నిలబడిన వారు ఎంతమంది? మనవాడంటూ మంచివాడంటూ ఒట్టేసి ఓట్లేసిన వారెంతమంది? ఓట్లు గట్టున పెట్టి డబ్బుకు అమ్ముడిపోయిన వారెంతమంది? మనకెందుకులే అని అసలు ఓట్లేని వారెంతమంది? మన వంతుగా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుని వార్తలు చదివిన వారు చూసిన వారెంతమంది? ఎన్నికల ఫలితాలు వచ్చాక ఢీలా పడకుండా పవన్ కళ్యాణ్ అనే ఉక్కు సంకల్పాన్ని నమ్ముకుని మన పార్టీలోనే నిలబడ్డ వారెంతమంది? రాక్షసాధికారానికి భయపడి స్వప్రయోజనాల కోసం ఎవరి దారి వారు చూసుకున్న వారెంతమంది? జెర్సీ వేసుకుని మనం గ్యాలరీలో కూర్చున్నందుకే టెండూల్కర్ కోహ్లీలు సెంచరీలు కొట్టేయాలనుకునే మైండ్ సెట్ ఉంటే గేమ్ గెలుస్తామా? గేమ్ ని ప్రభావితం చేసే అంశాలు అంచనా వేసి మనం కూడా ఎంతో కొంత మీనింగ్ఫుల్ గా కాంట్రిబ్యూట్ చేస్తే గెలుస్తామా? సందేహిస్తే మనం నమ్మిన నాయకుడి భుజం కాస్తామా? మనల్ని నమ్మిన పార్టీని తీరానికి చేరుస్తామా? ప్రజా సమస్యలు తీరుస్తామా? వార్లు ఎప్పుడు మొదలవ్వాలి, ఎప్పుడు ఎండవ్వాలి అని బోర్డు రూమ్ డిప్లొమాట్లు కొంతమంది మేధోమదనం చేస్తున్నారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని. సైనికులు జనరల్ మాత్రం బోర్డర్స్ లో పహారా కాస్తున్నారు యుద్ధం చేస్తూ. వయసు మళ్లిన మేధావులు నిరాశకు గురై నిట్టూర్పులు విడుస్తున్నారు. దేశ కాలమాన పరిస్థితులు మారవన్నట్లు, అంతా కుళ్ళిపోయింది, ఇంకేం చెయ్యలేమన్నట్లు. సంఘ సంస్కర్తలు మాత్రం క్షేత్రంలో సమస్యలతో పోరాడుతున్నారు కుళ్ళుని కడుగుతూ. అనుభవం లేకుండా అరకొర నాలెడ్జ్ తో ఆన్లైన్ లో విరుచుకుపడే మనవారు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార ఐపాక్ వారు మాత్రం అదే ఆన్లైన్ క్యాంపెయిన్లకి ప్రతి 6 నెలలకి 33 కోట్లు ఖర్చు పెడుతూ విరగబడి నవ్వుతున్నారు, మన మనస్సుల్లో విషం చల్లుతూ. అసలు పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు మీకు ఇస్తారు? మీ వాడు ఒంటరిగా వస్తాడా? మీరు ఎవరి పల్లకి మోస్తున్నారు? మీరు అమాయక సైనికులు లాంటి విషపు క్యాంపెయిన్ మాటల వెనుక నిగూఢార్థం ఇదే కామ్రేడ్స్. మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే, మనల్ని ఆత్మన్యూనతాభావంలోకి నెట్టేయడమే వారు పన్నిన మేకవిలియన్ పన్నాగం. సంజు ఆర్ట్ ఆఫ్ వార్ లో శత్రువు బలవంతుడైతే వారి ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టమన్నట్టు సేనల్లో ఉత్సాహం నింపి ఒక్కో కోట బద్దలు కొట్టాల్సిన తరుణంలో మన సైన్యం మీద విష ప్రయోగం చేశారు. అది మనం ముందుగా ఆలోచించి తిరగబడుంటే, తిప్పికొట్టుంటే ఈ రోజు సీట్లెన్ని అనే దాని మీద దృష్టి ఉండేది కాదు, కేవలం గెలుపు మీద తప్ప. ప్రజలకి తోడుగా పవన్ కళ్యాణ్ అనే ఒక్కడుంటేనే స్టేట్ దద్దరిల్లుతోంది. సేనానికి తోడుగా 24 మంది పహారా కాస్తుంటే మరి అసెంబ్లీ ఎలా అట్టుడకబోతోంది? దాహం ప్రజలది, వ్యూహం సేనానిది, యుద్ధం మనది, గెలుపు 24 అభ్యర్థులది, పండగ మనది. సైనిక మేనిఫెస్టో జెండా, మైకు బైకు, సోషల్ మీడియాలో ఫోనో, వాటర్ బాటిలో అన్నం ప్యాకెట్టో, టీ గ్లాసో, అవసరమైతే చేతికి దొరికిన కర్రో పట్టుకో. విష ప్రభావానికి లోనమ్మకు. విషయం ఏంటో తెలుద్దాం, తోడవు. 2024లో భావితరాల భవిష్య చక్రం తిరగబోతోంది. 24 క్యారెట్ల పసిడి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతోంది. 24 ఫ్రేమ్ల బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వబోతోంది. 24 ఇరుసుల అశోకుడి ధర్మచక్రం సాక్షిగా మన జన చక్రధారి విశ్వరూపం చూడబోతున్నాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రే
వైజీపీ ఐపాక్ సాంబా రాసుకోరా, గెలుపు మాదే 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 మాదే. నిరాశ పడకుండా ఉండడానికి మన నాయకుడు మన కోసం ఏం చేశాడు? పవర్ స్టార్ అని ఊహించేసుకుని ఏదో గొప్పగా ఓడగొడుస్తాడని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేస్తాడని ఊహించుకొని ఇప్పుడు 24 సీట్లకే పరిమితం అయినప్పుడు, చంద్రబాబుకి తొత్తుగా మారినప్పుడు గుండెలు బాధేసుకొని షర్ట్లు చించేసుకొని తలలు వంచేసుకొని మన పార్టీ మీదే మన నాయకుడి మీదే అసహనం కోపం ప్రదర్శించడం కంటే మన మొహాన మనమే ఉమ్మేసుకోవడం ఉత్తమం కాదా? ఐపాక్ అనే సంస్థ కోట్లు ఖర్చు పెట్టి మనపై రుద్దిన దిక్కుమాలిన మైండ్ సెట్ మనకెందుకు? మనం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మన చంద్రబాబు గారు తెచ్చిపెట్టుకున్న రాబిన్ శర్మ చెప్పినట్లల్లా తలాడించితే సరిపోతుంది కదా. యుద్ధం మొదలవకముందే మనకి నిజానిజాలు తెలిసిపోతే ఎలా? యుద్ధం జరగాలి, చిత్తుగా ఓడిపోవాలి, మనం మన జీవితాన్ని శాంతం చంక నాకించుకోవాలి. అప్పుడు కదా మనకి నిజం తెలియాలి. నిజాయితీ అనే ముసుగులో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడానికి మనమెవ్వరం. 2019 ఎన్నికల్లో ముక్కు మొహం తెలియని నాయకుల్ని ఏరి కోరి తెచ్చి మన నాయకుడు నిలబెడితే వారు ఎంత పనికిమాలిన వారైనా, ఎంత చపట దద్దమ్మలైనా, డిపాజిట్లు తెచ్చుకోగలిగే మొహాలు కాకపోయినా వారి కోసం హేమీల్ లాంటి నాయకులకు కాకుండా వీరికే ఓటేయాలని మన కుటుంబాల్ని, బంధువుల్ని, సహచరుల్ని ఎదిరించి యుద్ధం చేసి గెలిపించుకోవాలి కానీ పనికిమాలిన చపట దద్దమ్మలని మనకి తెలిసిపోతే ఎలా? మన అభ్యర్థులు ఎవరో ఎవరికీ తెలియదు, ఎందుకు నిలబడ్డారో వారికే తెలియదు, వారి అవసరాలు మన నాయకుడికి తెలియదు, వారికి ఎదురుగా ఎవరు పోటీ చేస్తున్నారో మన పార్టీలో ఒక్కడికైనా తెలియదు. అసలు నియోజకవర్గంలో ఓట్లు ఎన్నో తెలియని ఏ ఒక్కరూ మన పార్టీకి వద్దే వద్దు. అసలు ఎలక్షన్లో మన పార్టీకి బూత్ ఏజెంట్లు కూడా కొరవయ్యారని తెలుసా మీకు? ఉన్న అరకొర ఏజెంట్లు మనం ఓడిపోతున్నామని తెలుసుకొని సగంలోనే బూత్ నుంచి వదిలి వెళ్ళిపోయారని తెలుసా మీకు? మనవాడు మంచివాడు అని చెప్పి పదే మీతో ఒట్టేయించుకుంటే ఒట్టు తీసి గట్టున పెట్టి మంచివాడైన ఇంకో అభ్యర్థికి ఓటేసిన మిమ్మల్ని డబ్బు తీసుకుని ఓటేశారని ప్రచారం చేస్తే తప్పేంటి? గెలిచేస్తాడు, సీఎం అయిపోతాడు అనుకున్నప్పుడే ఇంట్లోంచి బయటకు రాని మీరు ఇప్పుడు అసలు సీఎం కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాదని తెలిసాక ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఏముంది? అసలు పోటీ చేసింది 24 స్థానాల్లో అయినప్పుడు ఇంకా రిజల్ట్స్ రోజు న్యూస్ చూడాల్సిన అవసరం ఏముంది? పేపర్ చదవాల్సిన పనేముంది? 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాక సిగ్గు లేకుండా సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడే పవన్ కళ్యాణ్ని నమ్మిన తింగారి సన్నాసులు ఎంతమంది? వీడితో మనం ఉంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని వైసీపీలో చేరి గౌరవం కాపాడుకున్న వారెంతమంది? సచిన్ టెండూల్కర్ సొంతంగా బ్యాటింగ్ చేశాడు అనుకుంటున్నారా? మనం కూడా జెర్సీ వేసుకొని అతనితో పాటు బ్యాట్ పట్టుకొని ఊపినందుకే అతను సెంచరీలు చేయగలిగాడని మీకు ఎందుకు అర్థం కాదు? అలా మనం చేసి ఉండకపోతే భారత్ మ్యాచ్లు గెలిచేదా? మన నాయకుడికి బుర్ర లేదని తెలిసి తన తరపున పోటీ చేసే వారిని గెలిపించుకోలేని చబట అని తెలిసి కూడా ఆయనే చూసుకుంటాడని వదిలేద్దామా? పవన్ కళ్యాణ్ని భుజానికి ఎత్తుకున్నాక ఇంకా సొంతంగా ఆలోచిస్తామా? ఆలోచించి ప్రశ్నిస్తామా? ప్రశ్నిస్తే మాత్రం ఊరుకుంటాడా? నోరు మూసుకుని ఉంటే ఉండండి, పోతే పొండని అన్నాక చీము నెత్తురు ఉన్నోడైతే ఇంకా అతనితో ఉంటాడా? జనసేన జెండాతో పాటు తేదేపే జెండా మోస్తాడా? ప్రజా సమస్యలు అంటే చంద్రబాబు జైలు సమస్యలేనని అర్థం చేసుకునేది ఎప్పుడు? చంద్రబాబుని జైలుకు పోకుండా కాపాడుకునేది ఎప్పుడు? యుద్ధం ఎప్పుడు మొదలవ్వాలి, ఎప్పుడు ముగించాలన్నది చెప్పడానికి నువ్వెవడివిరా? యుద్ధం ఎప్పుడు ప్రారంభించాలో, ఎప్పుడు ముగించాలో చెప్పడానికి చంద్రబాబు ఉన్నాడు, రాబిన్ శర్మ ఉన్నాడు, చంద్రబాబు పవన్ల మధ్యన నాదెండ్ల మనోహర ఉన్నాడు. నువ్వెవడివిరా? జెండా మోయమంటే మోయాలి, దించమంటే దించాలి, కానీ యుద్ధం చేయడానికి నువ్వెవడివిరా? ఇంట్లో కూర్చొని పిసుక్కోక. మన పవన్ కళ్యాణ్ నిజంగా ఒక సైనికుడు. ఆయన దేశానికి పహారా కాస్తున్న వీర సైనికుడు. ఆ దేశం తెలుగుదేశం, ఆ దేశ మహారాజు చంద్రబాబు. వయసు అయిపోయి కాటికి కాలు చాచిన ముసలోళ్ళు వారి అనుభవం కొద్దీ మన వాడు చేస్తుంది యుద్ధం కాదు ఊడిగం అంటే నమ్మేస్తావా? చంద్రబాబు లాంటి ముసలోడైతే మనం ఎంత నీట్గా చంక నాకేసినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని ఆశపడుతున్న హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వారి మాటలు మనకి అవసరం లేదు, లేనే లేదు. మరి పవన్ ఎందుకు హరిరామ జోగయ్య కాళ్ళకు మొక్కాడు అని
ఆ సాగదీత ప్రశ్నలేకు. పెద్దలంటే గౌరవం ఉన్నట్లు, పెద్దల మాట చద్దిమూట అన్నట్లు కలరింగ్ ఇవ్వకపోతే కాపులు ఓట్లు మనకు రాలేదలా, అదే మన కొనిదెల. మనకి చేతగానప్పుడు మనం చెప్పాల్సింది చేయాల్సింది ఒక్కటే మాట. దేశం నాశనమైపోయింది, రాష్ట్రం కుళ్ళిపోయిందని ప్రచారం చేయడమే, సమాజమంతా కుళ్ళిపోయిందని నమ్మబలకడమే మన పని. బాగా గుర్తుపెట్టుకోండి, సంఘ సంస్కర్తలు అంటే ఎలా ఉండాలి? ఎర్రబుక్ ఎర్రోడిలా ఉండాలి. అలాంటి సంఘ సంస్కర్తలను మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారిని కాపాడుకోవడానికి పవన్ నాదెండ్లలు అష్ట కష్టాలు పడుతుంటే మీరు మాత్రం ఇది తప్పు అది తప్పు అని నిలదీస్తారా? బానిసలుగా ఉండకుండా తిరగబడతారేంట్రా? ఎవడ్రా ఇచ్చాడు మీకు ప్రశ్నించే అధికారం? మనలోని తప్పుల్ని ఎవ్వడు ప్రశ్నించినా వారంతా 5 రూపాయలకి అమ్ముడుపోయారని నమ్మించేద్దాం. గొర్రెల్లా తలాడించే బానిసలు మాత్రం మనతో ఉండనిద్దాం. మన మనసుల్లో చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆలోచన వస్తే అది విషం అందాం, అనుకూలంగా మాట్లాడితే అదే విషయం అందాం. అసలు పొత్తు ఉండదని మనం గుడ్డిగా నమ్ముతున్న రోజుల్లో పొత్తు ఉంటుందని చెప్పేస్తారు. 70-80 సీట్లు వస్తాయని మనం నమ్మేస్తూ ఉంటే 25 సీట్లు లోపే అని ఖరాఖండిగా చెప్పేస్తారు. మీరు మోస్తున్నది పవన్ పల్లకి కాదు చంద్రబాబు పల్లకి అంటూ వారు అలా నిజాలు చెబుతూ ఉంటే మనం ఎందుకు వినాలి? మనకి నిజాలతో పనేంటి? మనం చేయాల్సింది ఒక్కటే కామ్రేడ్స్, గానుగకు కట్టిన ఎద్దుల పవన్ చుట్టూ తిరగ. అలా కాదు, నిజాలు తెలుసుకుంటే మాత్రం మనలో గొర్రె లక్షణాలు పోయి మనము మనుషులమైపోతాం. అందుకే తలాడించుదాం, తలలు వంచుదాం. 2-3 జెండాలేం కర్మ, ఎన్ని జెండాలైనా మోసేద్దాం. మన శత్రువులో నిజాయితీ ఉండి ప్రజలంతా ఆయన వైపు ఉన్నప్పుడు మనమంతా చంద్రబాబు చంకలోనే ఉండాలని 2 లక్షల పుస్తకాలు చదివి తెలుసుకున్న నాయకుడు మన పవర్లెస్ ఫ్లవర్ స్టార్. కోట దుర్భేద్యమైనదని తెలిసాక అక్కడ ఉన్న యువరాజుని ఓడించడం మన వల్ల కానప్పుడు ప్రజాకంటకుడు, ప్రజల జీవితాలతో ఆడుకున్న వాడి పంచన చేరడం మినహా మనం చేయగలిగింది ఏముంది? మన పవన్ కళ్యాణ్కి మందు పెట్టేసి చంద్రబాబు తన వెంట తిప్పుకుంటున్నాడని మీరు అనుకుంటే ఆ తప్పు మీది. ఆయనకి ఎటువంటి మందు పెట్టకపోయినా, ఎలాంటి వశీకరణ చేయకపోయినా ఆయన నరాన ఉన్న ప్రతి రక్తకణం చంద్రబాబు కోసమే పరితపిస్తుంది. అసలు వైసీపీ వారు చెప్పే నిజాలు మీరు వినకండి. ఇంకో 50 రోజులు చెవులు, కళ్ళు, బుద్ధి అన్నీ మూసుకుని కేవలం మోయాల్సిన జెండాల మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఈరోజు సీట్లు ఎన్నైతే మీకెందుకు, ఎవరు గెలిస్తే మీకెందుకు, ఎవరు సీఎం అయితే మీకెందుకు? మిమ్మల్ని మోయమని జెండాలు మోసారా లేదా, మోస్తున్నారా లేదా, మోస్తారా లేదా? ఇది మాత్రమే మీకు కావాలి, మాకు కావాలి. అసలు 24 సీట్లు తీసుకుని బానిసత్వం చేస్తేనే రాష్ట్రం దద్దరిల్లిపోతోంది, వైసీపీ భయపడిపోతోంది. అలాంటిది 24 కాకుండా ఇంకా తక్కువలో అంటే 5 కానీ 10 కానీ తీసుకుని ఉంటే ఇంకా దద్దరిల్లిపోయేది రాష్ట్రం, ఇంకా భయంతో వణికిపోయేది వైఎస్ఆర్సీపీ. ఆయన వ్యూహాలు అలాంటివి మరి, ఆయన తెలివితేటలు అట్లాంటివి మరి. 24 మంది అభ్యర్థులు ఉన్నారంటే మనం పార్లమెంట్ని కూడా వణికించేయగలం, బీజేపీని కూడా భయపెట్టగలం. మీకు అర్థం కాదు మన పవనన్న వ్యూహాలు. దాహం ప్రజలకు వదిలేద్దాం, వ్యూహం సేనానికి వదిలేద్దాం, యుద్ధం మాత్రం మనమే చేద్దాం. 24 మంది అభ్యర్థులు ప్రకటించారంటేనే పండుగ చేసుకోవాలి. అరే పిల్ల సైనిక, ఒక చేత్తో చంద్రబాబు ఇచ్చే 650 హామీల నుంచి కొన్నింటిని పట్టుకో, ఇంకో చేత్తో జెండా పట్టుకో. మైక్ దొరికితే మైక్ పట్టుకో, బైక్ దొరికితే బైక్ పట్టుకో. పెట్రోల్కి డబ్బులు లేకపోతే తండ్రి జేబులోంచి ఓ 500 నొక్కేయి. వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో నిజం చెప్పే ప్రతి ఒక్కడి పోస్టుల్లో చిన్నప్పటి నుంచి నీకు బాగా అలవాటైన బూత్ కామెంట్లు పెట్టు. వాటర్ బాటిల్, టీ గ్లాసు, అన్నం ప్యాకెట్టు ఏదో ఒకటి నీకు చంద్రబాబు గారి నుండి ఇప్పించే బాధ్యత నాది. అవసరమైతే కర్రలు పట్టుకొని బుర్రల బద్దల కొట్టు. మన లోకేష్ అన్న వచ్చాక మీపై ఉన్న కేసులు తొలగించేద్దాం, చక్రం తిప్పేద్దాం, చంద్రబాబుని తెచ్చేద్దాం. మన భవిష్యత్తుకి చంద్రబాబే గ్యారంటీ. ఎలక్షన్ అయ్యే వరకు మనమే బంగారం, మనదే అధికారం. ఎలక్షన్ అయ్యాక ఎవరి దారి వారు చూసుకుందాం. 24 క్యారెట్ల బంగారం, 24 రీళ్లు బొమ్మ, 24 ఇరుసుల అశోకుని ధర్మచక్రం, ఇలా చెప్పుకుంటూ బతికేద్దాం. అరే వైసీపీ వాళ్ళు కాచుకోండ్రా, మా అన్న చియ్యం, మా అన్న చియ్యం, మా అన్న చియ్యం.